నమస్కారం. శ్రీకృష్ణ భక్తి ఎస్కేడి ఛానల్కి స్వాగతం. చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎంతోమంది వీరులు పోరాడారు. కాని కురుక్షేత్ర యుద్ధానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ యుద్ధభూమిలో రక్తం మాత్రమే చిందించబడలేదు. మానవజాతికి దిశానిర్దేశం చేసే భగవద్గీత పుట్టింది. కాని గీతాబోధ జరుగుతున్న సమయంలో ఒకానొక దశలో అర్జునుడి మనసులో ఒక బలమైన కోరిక కలిగింది. తన రథం నడుపుతున్న ఆ కృష్ణుడు సాధారణ మనిషి కాదని అతనికి అర్థమైంది. అప్పటివరకు విన్న మాటలు చాలవు. కృష్ణుడి అసలు స్వరూపాన్ని, ఈ సృష్టికి మూలమైన ఆ అనంత రూపాన్ని తన కళ్లతో చూడాలని అర్జునుడు కోరుకున్నాడు. ఆ క్షణంలో శ్రీకృష్ణుడు చూపించిన రూపమే విశ్వరూపం. మరి ఆ విశ్వరూపం ఎలా ఉంది? దాన్ని చూసి అర్జునుడు ఎందుకు భయపడ్డాడు? ఈరోజు ఆ అద్భుత ఘట్టాన్ని మనం మన కళ్ల ముందు ఊహించుకుందాం. కృష్ణా, సర్వలోకాలకు మహేశ్వరుడవైన నీ నిజరూపాన్ని చూడాలని నా కళ్ళు ఆరాటపడుతున్నాయి. దయచేసి ఆ విశ్వరూపాన్ని నాకు చూపించు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు. అర్జునా, నా రూపం ఒకటి కాదు, 100 కాదు, 1000 కాదు, ఎన్నో రంగులు, ఎన్నో ఆకారాలు, లెక్కలేనన్ని అద్భుతాలతో నిండిన నా అనంత రూపాన్ని చూడు. ఇందులో ఆదిత్యులు, రుద్రులు, అశ్వినీదేవతలు, ఇంకా ఎవరూ చూడని ఎన్నో వింతలను చూడు. ఈ మొత్తం సృష్టి నా దేహంలో ఒక చిన్న భాగం మాత్రమే. కాని ఒక సమస్య ఉంది. కృష్ణుడి ఆ అనంతమైన తేజస్సును చూడటానికి అర్జునుడికున్న సాధారణ మానవనేత్రాలు సరిపోవు. అందుకే కృష్ణుడు, అర్జునా, నీ ఈ భౌతిక కళ్లతో నన్ను చూడలేవు. అందుకే నీకు దివ్య దృష్టిని, అంటే దివ్య చక్షువులను ప్రసాదిస్తున్నాను. ఇప్పుడు చూడు నా యోగ మహాత్మ్యాన్ని. ఆ క్షణం శ్రీకృష్ణుడు తన సాధారణ రూపాన్ని విడిచిపెట్టాడు. హస్తినాపురపు యువరాజులు, సైన్యాలు అంతా కళ్ళు అప్పగించి చూస్తుండగానే అక్కడ వాతావరణం మారిపోయింది. సంజయుడు తన దివ్య దృష్టితో ఆ దృశ్యాన్ని ధృతరాష్ట్రుడికి ఇలా వివరిస్తున్నాడు. మహారాజా, ఆకాశంలో ఒకేసారి వేలాది సూర్యులు ఉదయిస్తే ఎంతటి ప్రకాశముంటుందో ఆ పరమాత్మ దేహకాంతి కూడా అంతకంటే ఎక్కువగా ఉంది. ఆ విశ్వరూపానికి ఎన్నో ముఖాలు, ఎన్నో కళ్ళు, లెక్కలేనన్ని చేతులు ఉన్నాయి. ఆయన శరీరం నిండా దివ్యమైన ఆభరణాలు, దేదీప్యమానమైన ఆయుధాలు మెరిసిపోతున్నాయి. దిక్కులు లేవు, ఆకాశం లేదు, భూమి లేదు. ఎటు చూసినా ఆ పరమాత్మ రూపమే వ్యాపించి ఉంది. బ్రహ్మదేవుడు, శివుడు, సకల దేవతలు, ఋషులు, పాములు, పర్వతాలు అన్నీ ఆ దేవుడి దేహంలో ఒకే చోట కనిపిస్తున్నాయి. ఆ రూపానికి మొదలు లేదు, మధ్య లేదు, అంతం లేదు. ఆ భయంకరమైన తేజోవంతమైన రూపాన్ని చూసి అర్జునుడు వణికిపోయాడు. చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అంటున్నాడు. దేవా, నీ దేహం ఆకాశాన్ని తాకుతోంది. నీ భయంకరమైన కోరలు చూస్తుంటే, ప్రళయకాలపు అగ్నిలా మండుతున్న నీ కళ్ళు చూస్తుంటే నా మనసు భయంతో వణికిపోతోంది. నా శరీరంలో శక్తి నశిస్తోంది. నాకు శాంతి దొరకడం లేదు. అంతేకాదు, అర్జునుడికి మరొక భయంకరమైన దృశ్యం కనిపించింది. ఆ కురుక్షేత్రంలో పోరాడుతున్న ధృతరాష్ట్రుడి కొడుకులు, భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, ఇలా ఎంతోమంది యోధులు నదులు సముద్రంలో కలిసినట్లు, మిడతలు మంటల్లో పడి భస్మమైనట్లు వేగంగా వెళ్లి కృష్ణుడి భయంకరమైన నోట్లోకి పడిపోతున్నారు. ఆ కోరల మధ్య నలిగిపోయి చూర్ణమైపోతున్నారు. ఇది చూసి భయంతో వణికిపోయిన అర్జునుడు, స్వామీ, ఇలా భయంకరమైన రూపంలో ఉన్న నువ్వు ఎవరు? దయచేసి చెప్పు అని వేడుకున్నాడు. అప్పుడు ఆ విశ్వరూపం నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో, నేను కాలాన్ని, సర్వనాశనం చేసే మహాకాలాన్ని. ఈ లోకాలను నాశనం చేయడానికి నేనిక్కడికి వచ్చాను. నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా
ఈ శత్రువీరులు ఎవరూ బతకరు. వీరందరినీ నేనెప్పుడో చంపేశాను. నువ్వు కేవలం ఒక నిమిత్తమాత్రుడివి మాత్రమే. లెవ్వు అర్జున, యుద్ధం చెయ్యి, కీర్తిని పొందు, రాజ్యాన్ని ఏలు. అంటే మన చేతిలో ఏమీ లేదు, జరగాల్సింది ముందే నిర్ణయించబడి ఉంటుంది. మనం కేవలం ఒక పరికరంలాగా మన ధర్మాన్ని నెరవేర్చాలి అని కృష్ణుడు లోకాన్ని చాటి చెప్పాడు. ఆ మాటలు విన్న అర్జునుడు కృష్ణుడి పాదాలపై పడ్డాడు. కృష్ణా, నువ్వు నా రథసారథివి కదా అని, నా స్నేహితుడివి కదా అని మూర్ఖంగా భావించాను. నీ అసలు తత్వం తెలియక నేను చేసిన తప్పులన్నింటినీ క్షమించు తండ్రి అని వేడుకున్నాడు. ఈ భయంకరమైన రూపం నేను చూడలేకపోతున్నాను. దయచేసి నీ శంఖ, చక్ర, గదాధారి అయిన ఆ ప్రశాంత రూపాన్ని నాకు మళ్లీ చూపించు అని ప్రాధేయపడ్డాడు. అర్జునుడి భయాన్ని చూసి కృష్ణుడు తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని మళ్లీ తన సాధారణ సౌమ్యమైన రూపంలోకి వచ్చాడు. అర్జునుడికి ధైర్యం చెప్పి కర్మయోగాన్ని, భక్తియోగాన్ని బోధించడం కొనసాగించాడు. అది ఫ్రెండ్స్, విశ్వరూప సందర్శనమనేది కేవలం ఒక దృశ్యం కాదు. ఈ అనంత సృష్టి ముందు మనిషి ఎంత అల్పుడో, మన అహంకారం ఎంత పనికిరానిదో తెలియజెప్పే ఒక మహత్తర పాఠం. మనం చేసే ప్రతి పనిలో ఆశను వదిలి భగవంతుడికి అంకితం చేయడమే నిజమైన జీవితం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఈ వీడియో ఎడిటింగ్ మరియు కంటెంట్ మీకు స్ఫూర్తినిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన మరియు స్ఫూర్తిదాయక కంటెంట్ కోసం మన శ్రీకృష్ణ భక్తి ఎస్కేడి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్లీ మరో మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై శ్రీకృష్ణ.